ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాలు శ్రమల చేత, సైతాను చేత, మనుషుల చేత నానా రకాలుగా ఇబ్బంది పెట్టబడి, మోసపుచ్చబడి, నలిగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. మనం అనుకుంటాం నలిపి మొత్తం కాళ్ళ కింద వేసి తొక్కితే ఇంకా అది ఎప్పటికీ బాగుపడదు అని. కానీ ఒక మనిషిగా నాకు తెలుసు దాన్ని ఎలా బాగు చేయాలో. ఏది అంతవరకు నలిపిన వాటి వరకు. శత్రువు చేతిలో నిలువెల్ల నలిగిపోయిన మన బ్రతుకుల్ని ఎలా బాగు చేసుకోవాలో మనకు తెలియదు, కానీ ఏం చేసి బాగు చేయాలో మనం నమ్మిన వానికి తెలుసు. ఏ స్థాయికి నువ్వు నలిగిపోయినా, ఏ రేంజ్కి నువ్వు నలపబడినా, నీ మనసుకు నీకు అనుకోవచ్చు, ఇక పనికిరాను, నేను పనికిరానంతగా నలగగొట్టబడ్డాను, పనికిరానంతగా నలిపివేయబడ్డాను, పనికిరానంతగా అయిపోయింది నా బ్రతుకు అనే ఫీలింగ్ నీకు ఉండొచ్చు నీ బ్రతుకు విషయంలో. కానీ దేవుడు అంటున్నాడు, ఓకే నీకు చేత కాదు, కానీ నేను బాగు చేస్తా దాన్ని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకటి చేయాలి. నేను అడిగినప్పుడు నాకు ఇచ్చారు, నలుగుగొట్టబట్టానికి ఇచ్చాను. వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడన్నా నోట్లు కొంచెం మెత్తగా ఉన్నాయి, వాటిని నలిపి మళ్ళా లైన్ చేసి ఇస్త్రీ కొట్టిన తర్వాత పెళ్ళపెళ్ళలాడుతున్నాయి. ఏం తమ్ముడు? అలాగా మన బ్రతుకులను ఆయనను నమ్మి ఆయన చేతుల్లో పెట్టగలిగినట్లయితే ఏ స్థాయికి నువ్వు నలిగిపోయినా, అసలు పూర్తిగా పనికి రాకుండా అయిపోయానన్న ఫీలింగ్ నీకున్నా, దేవుడు అంటాడు, లేదు నేను నిన్ను చక్క చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేసేదను. అది నమ్మాలి. కొన్ని విషయాలు మాటలతో చెబితే అర్థమవుతాయి, కొన్ని చూపిస్తే అర్థమవుతాయి. సింపుల్గా ఒక మెసేజ్ మీకు అందిందని నేను అనుకుంటున్నాను. అది ఏ స్థాయిదో నాకు చెప్పొద్దు. నువ్వు అప్పులా, ఇబ్బందా, రోగమా, నీ శరీర వ్యాధా, లేకపోతే ఇంకొకటా, నీ కుటుంబం పతనం అయిందా, నీ జీవితం చిన్నాభిన్నమైందా, వ్యక్తుల్ని కోల్పోయావా, శూన్యంలాగా అయిపోయిందా, చిత్రవదగా అయిపోయిందా, అయితే అదంతా నీ ఫీలింగ్. దేవుడు అంటాడు, ఏం లేదు, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు, నా పేరు ఎల్ షడ్డాయ్, అనగా సర్వశక్తి గల దేవుడను. నీవు నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచి నా చేతుల్లో నీ జీవితాన్ని ఉంచగలిగినట్లయితే, అది మాత్రం నువ్వు చేసే పనే. నా చేతుల్లోకి నీ జీవితాన్ని తీసుకొచ్చి నువ్వు అప్పచెప్పినట్లయితే, నేను బలవంతంగా తీసుకోవడానికి లేదు, నీ అంతటా నీవుగా నాకు అప్పగించగలిగితే నేను దాన్ని ఇలా చేస్తాను అని ఒక చిన్న సాక్ష్యం చూపించాను అంతే. నేను దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను కదా అన్నాడు. దేవుని పాదాల చెంతకు వచ్చిన మనం దేవుని మీద ఏ విధమైన విశ్వాసం ఉంచాలి అనే దానికి ఒక నిరూపణ, ఒక సంగతిని గురించి, ఒక దాని గురించి కాదు, సమస్త విషయములలో ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును చక్కబెట్టగల సమర్థుడు. చక్కబెట్టకపోయినను పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయన నమ్ముతా, ఆయన మీదే ఆనుకుంటా, ఆయన చేసే కార్యాల మీదనే నేను విశ్వాసం ఉంచుతా. బాగు చేయని, పాడు చేయని, ఏమన్నా చేయని ఆయనే చూసుకుంటాడు. గాయపరచని, స్వస్థపరచని, నా జీవితాన్ని నా ప్రభు చేతుల్లో పెట్టేసుకున్నాను, ఇక నాకు ప్రశాంతత ఉంది అనే నిశ్చయత మన అంతరంగంలో దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు రకరకాలుగా నలగగొట్టబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఎన్నో విధాలుగా నలగగొట్టబడ్డానన్నా, కృంగిపోయాను, చాలాసార్లు ఈ బ్రతుకు వేస్ట్, చచ్చిపోతే పోయింది కదా అన్న పరిస్థితులు కూడా నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తవచ్చు.
దేన్ని బట్టి నువ్వు అలాంటి భావనలోకి వెళ్ళిపోయావు? నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, నువ్వు నలిగిపోయిన అనుభవాలను బట్టి. నీ మట్టుకు నీకేమనిపించిందంటే, ఇంకా నేను బాగుపడటం అనేది నాకేం కనబడట్లేదు, అసంభవం లాగుంది. ప్రియులారా, మీకే కాదు, ఈ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది ఒకరోజు. మీరు ఎంతసేపు ఏడ్చారో నాకు తెలియదు, కానీ ఒంటరిగా వెళ్ళి పెద్ద శబ్దంతో ఎలుగెత్తి ఎన్నోసార్లు ఏడ్చా. ఏమనో తెలుసా? దేవా, నిన్ను ఎరగక ముందు వేరే సంగతి, నిన్ను ఎరిగిన తరువాత కూడా నేను ఎంతో నలిగిపోతా ఉన్నాను. నా ప్రాణము తీయరాదా? నన్ను చంపరాదా? దేవా, నేను బ్రతకటం అవసరం అంటావా? నా ప్రాణం తీ ప్రభువా అని ఏడ్చాను. ఇది అబద్ధం కాదు, నిజం. బలిపీఠం మీద ఉండి నేను అబద్ధాలు చెప్పకూడదు అంటే, బయట చెప్పొచ్చు అంటే ఎక్కడా చెప్పకూడదు. నిజం చెప్తున్నాను. నేను ఎదుర్కొన్న పరిస్థితులకి, నా హృదయంలో ఉన్న బాధలకి నేను అట్లా ఏడ్చాను. ఏమని? నా ప్రాణం తీసుకోమని. నా అంతటా నేను చస్తే నరకాగ్నికి వెళ్ళాలి, తీర్పులోకి రావాలి. కాబట్టి నువ్వే నా ప్రాణం తీసుకో, నాకు ఈ బ్రతుకు ఇష్టం లేదు ప్రభువా అని ఏడ్చాను. మీరు అంటారేమో, నీకేం మాయరావురా, బాగానే ఉన్నావు. కానీ నేను దేవుని సేవలోకి రాక మునుపు దేవుని ప్రణాళికలు నాకు తెలియవు. దేవుడు ఎవరిని ఎలా చెక్కుతాడో, ఎవరిని ఎలా సిద్ధపరుస్తాడో, ఎవరి కొరకు ఏ భవిష్యత్తు నిర్ణయించాడో మనకు తెలియదు. మనం కాళ్ళ ముందు చూపు చూసుకుంటాం, శూన్యంలా కనపడితే గందరగోళం అయిపోతాం, అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడతాం. కానీ దేవుడు మౌనం, ఏం మాట్లాడలే ఆయన. దేవునికి నేను నా ప్రార్థన, అయ్యో నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసుకో. బదరి వృక్షం కింద కూర్చొని ఏలియా అడిగినట్టు, ప్రభువా ఇక ఇంతే చాలు, నువ్వు నా ప్రాణము తీయమని ఏలియా అడిగినట్టు ఏకాంతంలో నేను దేవుడిని అడుగుకున్నాను. కానీ దేవుడు నా ప్రాణం తీయలేదు, కానీ అనేక ప్రాణములు, అనేక ఆత్మలు రక్షించుటకు ఆయన నన్ను నియమించాడు. అనేక ప్రాణములు కాపాడుటకు, అనేక ఆత్మలు కాపాడుటకు దేవుడు నన్ను నియమించాడు. ఇలాంటి నియామకంలోనికి నన్ను తీసుకొని రావడానికి నన్ను అలా సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి నాకు తెలియదు. నా ఫీలింగ్ ఏంటంటే, నలిగిపోతున్నాను, ఇక తట్టుకోలేను. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. అయితే ఒక నిరీక్షణ ఉంది. మొత్తానికి ఇంతగా నలుపుతున్నాడు, చంపమన్నా చావగొట్టట్లేదు, బతకనిస్తున్నాడు. ఎందుకు ఇలాగా పట్టి పట్టినట్టు ఉంటాడు? అయితే మళ్ళీ ఒక పక్క ఒక నిరీక్షణ, ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చేయబోతున్నాడు అని ఏడ్చి మళ్ళా గుండె దిటో చేసుకొని మళ్ళా వచ్చి నా విధుల్లోకి నేను ప్రవేశించేవాడిని. చూస్తానే ఆ అనుభవాలన్నీ మార్చేసి, ఆ చేదులన్నీ నాకు అనుభవాలుగా నేర్పి, క్రమక్రమంగా పరిస్థితుల్ని మార్పు చేసి ఈరోజు నేను అనుకునేటట్టు చేశాడు. నా జన్మ ధన్యమని. నా జన్మ ధన్యమైపోయింది నాయన. ఏదో పాటలో కూడా పాడుకున్నట్టున్నాను. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి జూచి నా జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి జూచి నా జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము మహనీయుడా నీ మమకారము. ఆత్మీయుడా నీ అనురాగము మహనీయుడా నీ మమకారము. కొలువగలేనిది కొలతకురానిది
యేసయ్య నీ ప్రేమ మాధుర్యము, రుచి చూచి నా జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము, రుచి చూచి నా జన్మయే ధన్యము. మనుషులలోనా దొరకని ప్రేమ, మహిమగల దేవ నీలో దొరికినది. మనుషులలోనా దొరకని ప్రేమ, మహిమగల దేవ నీలో దొరికినది. మనసున రేగే ఆవేదనంతా నీ పాదముల చెంతే తొలగిపోయినది. మనసున రేగే ఆవేదనంతా నీ పాదముల చెంతే తొలగిపోయినది. యేసయ్య నీ ప్రేమ రుచి చూచి నా జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము, రుచి చూచి నా జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. దేవునికి మహిమ. దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి విశ్వసిస్తున్నానని మాట చెప్పటం కాదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో స్థిర విశ్వాసాన్ని కనపరిచే విధంగా మన మాట, మన ఆలోచన, మన నిరీక్షణ ఉండాలి. నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని నమ్మిన నీవు, దేవుడు అంటాడు ఇక పూర్ణ శాంతి గలవానివై ఉండు. ఏం పూర్ణ శాంతి ప్రభువా, నాకేం అర్థం కాకపోతుంటే అంటే అది నేను చూసుకుంటాగా. నువ్వు నమ్మాలి. ఏమి నమ్మాలి అంటే వరుసగా చెప్పాను, పొద్దున్న నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. హనోకు ఏమి నమ్మాడు, ఏం విశ్వసించాడని ముందు చెప్పాను. ఆయన రక్షణను విశ్వసించాడు, ఆయన ప్రేమను విశ్వసించాడు. ఇప్పుడు మూడోది చెప్తున్నా, దేవుడు ఎంత శక్తివంతుడో హనోకు నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సర్వశక్తుడని, ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మాడు కాబట్టే ఆయనతో నడిచాడు. ఇప్పుడు మనం ఎవరినన్నా ఫాలో అవ్వాలి, ఎవరి మీదన్నా డిపెండ్ అవ్వాలంటే ముందు అతడు బలవంతుడా కాదా అనేది మనం చూసుకుంటాంగా. ఇప్పుడు నేను నడవలేకపోతున్నానండి బాబు, కొంచెం నన్ను కాస్త ఆదరువుగా ఉండు నాయనా అని బలహీనుడిని పిలుస్తానా, బలవంతుడిని పిలుస్తానా? వీడు పర్వాలేదు, నన్ను కూడా మొయ్యగలుగుతాడు, ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే నన్ను అమాంతం మొయ్యగలుగుతాడు అనుకుంటే అలాంటి వాడిని ఆధారం చేసుకుంటాం. మనకంటే పీసోడు నిలబడ్డాడు అనుకో, మామూలు మాట చెప్తున్నా, మనమే బలహీనంగా ఉంటే ఇంకా సన్నగా కట్టెపుల్ల లెక్కున్నోడు ఉన్నాడు అనుకో, మనం వాని మీద ఏం ఆధారపడతాం? నేను మోస్తాను రా అంటే, ఒరే బాబు ముందు నువ్వు కింద పడేటట్టున్నా, నేను వేయాల్సి వచ్చింది, పక్కకు పోరా బాబు. అవునా కాదా? మనం ఒకటి మీద ఆధారపడాలంటే ముందు వాడు బలవంతుడా కాదా చూసుకుంటాం, తర్వాత అతని మీద మనం ఆనుకొని నడుస్తాం. ఏమంటారు? రైట్. ఇప్పుడు మనం దేవునితో కలిసి నడవాలి, దేవునితో ప్రయాణం చేయాలంటే ఆయన ఎంత బలవంతుడో మనం ఎరిగి ఉండాలి కదా. దేవుని శక్తిని మనం విశ్వసించకపోతే, ఆయన బలాన్ని మనం ఎరిగి ఉండకపోతే, విశ్వసించకపోతే ఆయన మీద మనం ఆధారపడటం అనేది కష్టమైపోతుంది. గుడ్డిగా నేను అన్నిటికీ నమ్ముతా సార్, దేవుడు నాకు ఎంత అధ్వాన్న స్థితికి నేను వెళ్ళినా నన్ను బాగు చేయగలడండి. అరే ఎట్లా చెబుతావు, ఎట్లా బాగు చేస్తాడు దేవుడు అంటే, అరే నీకు అసాధ్యం సార్, అది నా దేవునికి సమస్తము సాధ్యమే. పిచ్చోళ్ళని చూశాను కానీ మరి ఇంత పిచ్చోళ్ళని చూడలేదంటే, పోరా బాబు నీకు అది పిచ్చితనంగా ఉంది. దైవ జ్ఞానం లోక జ్ఞానానికి పిచ్చిగానే ఉంటుంది, కానీ నాకు తెలుసు ఆయన ఎంతో. హల్లెలూయా. ఇంకో పాట వస్తుంది. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు.
నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. ఏంది నమ్మిన వాడిని ఎరిగేది? రేపు డబ్బులు ఇవ్వకపోతే కదా వాడు వచ్చి చెప్పేది. సామాన్లు బయటేస్తానంటున్నాడు, నీ పరువు నిలువున తీస్తానంటున్నాడు, నిన్ను పోలీసులకు అప్పచెప్తానంటున్నాడు, తంతానంటున్నాడు. రేపటి రోజు ఆ సన్నివేశం ఉందనుకో, ఈరోజు మనం పాడగలమా ఈ పాట? నేను నమ్మిన వానిని. పొరపాటు నేను వచ్చి పాడితే ఊరుకొన్నా, నీకేమి ఇక్కడ అల్లాడిపోతున్నావు అంటారా అనరా? అబద్ధం ఆడుకొని చెప్పండి, అంటారా అనరా? ఎంతమంది పాడతారండి? రేపు వాడు వచ్చి సామాన్లు రోడ్ల మీద వేసే పరిస్థితి వస్తే నేను నమ్మిన వానిని అని ఎంతమంది అనగలరో చెప్పండి. వామ్మో, ఒక్కళ్ళు కూడా లేరా? వామ్మో 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 వామ్మో, ఎంత దారుణం, ఎంత అన్యాయం. మీరు కూడా నిజమేనా? చేతులు ఎత్తుతారు కానీ ఏమో చేతులు ఎత్తితే ఏం ఇరకాటం ఉంటుందని ఎత్తలేము కదా, మళ్ళా అన్నమాట. కానీ ఉన్నారు మీలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటాను తెలుసా? వస్తే రాని, ఆయన సెలవు లేకుండా నా సామాను ముట్టేవాడెవడు? అసలు నన్ను టచ్ చేసేవాడెవడు? ఒకవేళ లాగితే లాగనే నేను ఎవరు కొడుకుని? పరువు ఎవరికి పోయిద్ది? నేను ఎప్పుడో వదిలేసా సిగ్గు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మా అబ్బాయిని చొక్కా పట్టుకొని లాక్కొని ఒకటి తీసుకెళ్ళాడు అనుకోండి, అవమానంగా ఎవరు ఫీల్ అవుతారు? వాడా నేనా? వాడు పిల్లోడు, వాడికి తెలియదు. అవమానంగా ఫీల్ అయ్యేది నేను, అవునా? ఇప్పుడు నన్ను ఒకడు చొక్కా పట్టుకొని నిలేశాడు, నన్ను అవమానపరిచాడు అంటే అసలు ఫస్ట్ అవమానం ఎవరికి? ఆయన నామాన్ని ధరించుకొని ఉన్నాను గనుక, ఆయనను ధరించి ఉన్నాను గనుక నన్ను ముట్టినవాడు ఆయన కంటి పాపను ముడుతున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను. సెలవిచ్చిన యేసుతో నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ముట్టునని సెలవిచ్చిన యేసుడే నాకెంతో ఆనందమే. ఆమేన్, నాకెంతో ఆనందమే. కృపలను అలంచుచు, కృపలను అలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. అందరూ పాడదాం. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆమేన్, ఆనందం ఆనందమే. సియోని వాసం నాకెంతో ఆనందం ఆనందమే. ఆమేన్, ఆనందం ఆనందమే. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. అవునారు. వాగ్దానం ఏముంది? నిన్ను ముట్టినోడు. సౌలు మహామిడిమేళంగా ఊరేగుతున్నాడు.
దేవుని పిల్లల్ని హింస పెడుతున్నాడు, రోడ్ల మీదకి లాగుతున్నాడు, జైళ్ళ పాలు చేస్తున్నాడు, కొందరిని చంపుతున్నాడు, చిత్రవద చేస్తున్నాడు. ప్రభు అతన్ని ఎదుర్కొని ఏం మాట్లాడాడు? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఇతనేమన్నాడు తెలుసు? అసలు నువ్వెవరివయ్యా? అసలు నీకు నాకేం సంబంధం? నిన్ను నేనెప్పుడు హింసించాను అంటాడు ఇతను. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? సంఘము నా శరీరం నాయన, నేను సంఘానికి శిరస్సు. చేతికి ముళ్ళు గుచ్చుకుంటే తల దుఃఖపడిద్దా లేదా? అట్లాగే చిటికిన వేలే అనైనా సరే, దానికి ముళ్ళు గుచ్చినా సరే తల స్పందిస్తుంది, కళ్ళు కన్నీళ్లు పెడతాయి. కాబట్టి సంఘములో సభ్యునిగా, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా మార్చబడి దేవుని శరీరములో ఒక అంగముగా, అవయవంగా చేరినటువంటి నీవు దేవుని క్రీస్తు శరీరంలో ఒక భాగం. నీకు నొప్పి తగిలిందంటే, నీకేదన్నా గాయం అయిందంటే స్పందించేది అసలు నువ్వు కాదు. వేలు ఎప్పుడన్నా ఏడిసిందా? కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, కాలు ఎప్పుడన్నా ఏడిసిందా? చూసారా మీరు ఎప్పుడన్నా కాలు ఫీల్ అయిందా? చేతికి దెబ్బ తాకింది, చెయ్యి ఎప్పుడన్నా ఏడిసిందా? ఆహా. ఈ శరీరంలో ఎక్కడ దెబ్బ తాకినా, చిటికిన వేలు గోరు లేచినా సరే తల స్పందిస్తుంది, కళ్ళు స్పందిస్తాయి. ఇప్పుడు తల ఎవరు? క్రీస్తు. శిరస్సు క్రీస్తు. ఇక సర్వ శరీరము సంఘము. కాబట్టి సంఘములో ఉన్న ఒక వ్యక్తికి అవమానం కలిగితే దానికి శిరస్సు స్పందిస్తుంది. సంఘములో ఒక వ్యక్తికి హింస కలిగితే దానికి శిరస్సే స్పందిస్తుంది. చూసే కళ్ళు, మాట్లాడే నోరు రెండు తలకే ఉన్నాయి. కాబట్టి ఆయనే దుఃఖపడతాడు, ఆయనే మాట్లాడతాడు. దుఃఖపడ్డాడు. సౌలా, నన్నెందుకురా బాబు హింసిస్తున్నావు? నువ్వెవరువయ్యా అసలు అంటే, నా పిల్లలు నాలో భాగంరా, వాళ్ళకి అంత గీతబడ్డా నాకు నొప్పి కలిగిద్ది. ఇది నిజం. వాళ్ళకంత ఇబ్బంది కలిగిన నాకు నొప్పి కలిగిద్ది. నా పిల్లల వేదన నా దుఃఖానికి కారణమవుతుంది. వాళ్ళని హింసిస్తే వాళ్ళకేముండదు, నేను ఆ హింసను అనుభవించేది, ఆ బాధను వ్యక్తం చేసేది నేను. జాగ్రత్త, మునికోలలకు ఎదురు తందుట నీకు కష్టం. నువ్వు అనుకుంటున్నావేమో అంటే దిగిపోయింది దెబ్బకి నిష. దిగిపోయి ఆయన శరీరం అనే సంఘాన్ని హింసించేవాడు సంఘంలో ఒక అంగం అయిపోయాడు, ప్రధాన అంగం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్ప గట్టిగా. దేవునితో మనతో ఆయనకున్న అనుబంధాన్ని మనం మర్చిపోకూడదు. అంత తేలిక కాదు. నిన్ను రోడ్డుకు లాగటం, నిన్ను అవమానపరచడం, నిన్ను చంపటం, నిన్ను చిత్రహింసలు చేయటం అంత తేలిక కాదు. దానికి లెక్క ఉంది. ముందు అక్కడి నుంచి రావాలా, లేకపోతే ఆ చేయాలనుకున్న డొక్క పగిలిపోద్ది. బ్లంట్గా చెప్పాలంటే. ఎందుకు? ఎవరిది జోక్యం? ఆయనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నమ్మాలి మనం. ఇలా నేను ప్రభువుతో అనుసంధానం అయిపోయాను, నా జీవం ఆయనలో దాచబడింది. ఇప్పుడు నాకు నొప్పి కలిగితే ముందు బాధపడేది ఆయన. ఇది మనం గుర్తించినట్లయితే ధైర్యం, ప్రశాంతత ఉంటుంది. రేపు సమస్య అయినా సరే ఈరోజు హాయిగా పేతురులాగా నిద్రపోవచ్చు. తెల్లవారితే శిక్ష. ఎక్కడ ఏం కత్తితో చంపిస్తాడో, ఇంకో రకంగా చంపిస్తాడో తెలియదు. అపోస్తల కార్యం 12లో ఈయన మాత్రం 4 చతుష్టయముల సైన్యము మధ్యలో పండుకొని గురకబెట్టి నిద్రపోతాడు. మరీ దారుణం ఏంటంటే, దోతొచ్చి ఆయన లేపి గేట్లు ఓపెన్ చేసి బయటికి తీసుకెళ్ళి ఒక బజారు కూడా దాటించి వదిలిపెట్టినా కూడా అబ్బా ఏం కల వస్తుంది అనుకుంటున్నాడు. ఆ రేంజ్లో నిద్రపోయాడు. ఎంత హాస్యమో చూడండి. అది దోతొచ్చి ఆయన్ని లేపి తీసుకెళ్ళి ఆ గేట్లు ఓపెన్ చేసి ఒక గవిని దాటించి వదిలిపెడితే అబ్బా భలే కల వచ్చిందే, కలగంటున్నానని ఫీల్ అవుతున్నాడు. అంటే ఒక రేంజ్లో నిద్రపోయాడు. నాకు అర్థం కాదు,
తెల్లవారితే వాడు చంపే అవకాశం ఉంది, ఈయనకి నిద్రట్టబట్టింది. అదే పేతురు నమ్మిక, పేతురు విశ్వాసం. ఏంటో తెలుసా? ఆయన అనుమతి లేకుండా నన్ను ముట్టేదేవుడు. కూర్చొని రేపొద్దున నీకేం శిక్ష విధిస్తారో ఏమో సీమోను పేతురు, నీకు మూడినట్టు ఉంది అంటే పోరా, నిద్ర వస్తుంది, మీరు పక్కకు కూర్చొని పండుకుంటా. అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా? భయం లేదా? భయం లేదా? అరే రేపు ఏం జరిగిద్దో తెలియదు, నీ చుట్టూ ఉన్న మేము టెన్షన్ పడి వస్తుంటే నీకు నిద్ర అట్ట వస్తుంది. ఆ నిద్రపోక మీలాగా అవిశ్వాసం అనుకున్నాయంటే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, భయము పడనెన్నడు. నేను నమ్మిన వానిని భయము పడనెన్నడు, భయము పడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. పాడు, నోరు తెరిచి పాడని కాస్త. సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. ఎంతమందికి ధైర్యం ఉంది ఇప్పుడు? చేతులు ఎత్తండి. ఇందాక నలిగిపోయామన్నారుగా. లేదన్నా, ఎంత నలిగినా నాకేం భయం లేదు, నేను ఆయన మీద ఆధారపడ్డాను, ధైర్యం ఉంది నాకు అన్నోళ్ళు చేయొత్తండి. చేయొత్తండి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఓ పెద్ద జలపాతం ఉందట, నయాగరా జలపాతం తెలుసా? జలపాతం ఒకటి. దాని మీద ఒక వ్యక్తి ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి ఒక పెద్ద తాడు కట్టాడంట. తాడు ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి, ఆ జలపాతం మీద తాడు కట్టి అటుప్రక్క ఊళ్ళల్లో ఇటుప్రక్క ఊళ్ళల్లో అది ప్రకటింపబడింది. తాడెందుకు కట్టాడో తెలుసా? ఆ తాడు మీద నేను జలపాతం ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకి నడుస్తా. అది ఒక అద్భుతమైన విన్యాసం చేయబోతున్నా అనేది ప్రచారం జరిగింది. ఫుల్లుగా ఆ ప్రక్కోళ్ళు ఈ ప్రక్కోళ్ళు జనాలు వచ్చారు. ఆయన చెప్పిన టైం ప్రకారం లైన్లోకి వచ్చేసాడు. ఇక నేను నడవబోతున్నాను అంటే అందరూ ఈలలు గోలలు చేస్తారుగా, ఏదో వాళ్ళకి తగ్గది హడావిడి వాళ్ళు చేశారు. ఈ మనోడు ఇక నడక మొదలు పెట్టాడు. అలాగా తాడు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్గా, ఏమాత్రం అడుగు జారిందా కాళ్ళ క్రింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. శవం ఏడ దొరికిద్దో కూడా అంతు తెలియదు. ప్రచండ వేగంతో ప్రవహిస్తుంది, ప్లస్ లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దాని మీద ఇప్పుడు తాడు కట్టుకొని మనోడు నడక మొదలు పెట్టాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత అట్లా ఇట్లా అన్నప్పుడు పడతాడు ఏం లేదు, ఉత్కంఠ. నడిచేవాడు ఫ్రీగా నడుస్తున్నాడు, చూసేవాళ్ళు మాత్రం ఊపిరి బిగబట్టుకొని సగానికి వెళ్ళాడు, ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఆ దరికి చేరాడు. అక్కడికి పోయి ఒక ప్రకటన చేశాడు. చూశారు కదా, మళ్ళీ ఈ తాడు మీద నేను ఆ ప్రక్కకి రాగలనని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడట. ఇందాక మీరు ఎత్తినట్టు అందరూ చేతులు ఎత్తారు. ఇక రెండో రౌండ్ ఇంకా ఫ్రీగా వచ్చేసాడు. ఆ ప్రక్కకు వచ్చాడు. మళ్ళీ అడిగాడు, నేను మళ్ళీ ఆ ప్రక్కకి వెళ్ళగలనని ఎంతమంది నమ్ముతున్నారు అని అందరూ చేతులు ఎత్తారు. రైట్. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేతులు ఎత్తారో, నీ పంతనం అర్థమైపోయింది, నడుస్తావు నువ్వు అని అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తినాక అన్నాడు, మీలో ఒకడు వచ్చి ఎక్కండి అన్నాడు.
ప్రాణాల మీద ఆశనోడు ఎవడన్నా వస్తాడా? నమ్ముతున్నానన్నారు కదా, చేతులు ఎత్తారుగా. ఎంతమందికి నా మీద నమ్మకం ఉంది? వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వచ్చి నా భుజాల మీద ఎక్కి కూర్చోండి, నేను తీసుకెళ్తా తాడు మీద అన్నాడు. ఒక్క చెయ్యి లేవల. నేను మనిషిని ఎక్కించుకొని నడవగలను ఎంతమందికి విశ్వాసం ఉంది అన్నాడు. మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు. మరి ఒకడు రాండి అన్నాడు, ఇవిడు రాట్లా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం సరైందేనా? చాలామంది విశ్వాసులు మనోళ్ళు కూడా అంతే ఉంటారు. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏముంది నాయనా అంటారు, మళ్ళీ పాట పాడతారు అసాధ్యమైంది ఏముందని. ఆయన అంటాడు అట్లయితే నా మీద ఎక్కండి అంటాడు. అది వద్దులే ప్రభువా. ఎందుకులే ప్రభువా? నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, కానీ నేను మాత్రం నమ్మలేను అనేగా ఎవడు రాంది? ఏమాత్రం ఆయన మీద నమ్మకం ఉంటే వస్తారుగా. ఓ 14 ఏళ్ల బిడ్డ బాలుడు వచ్చాడు. ఎవరు లేరా నా సామర్థ్యాన్ని నమ్మి నా భుజాల మీద ఎక్కడానికి? ఎవరు రారా, ఎవరు లేరా అంటే 14 ఏళ్ల బిడ్డ వచ్చాడు. నేను ఎక్కుతా నీ భుజాల మీద అన్నాడు. శబాష్ రా అని వాని భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ దరికి తీసుకెళ్ళాడు, మళ్ళీ ఈ దరికి తీసుకొచ్చి దించాడు. అక్కడున్న పెద్దవాళ్ళు అడిగారు. ఏమడిగారో తెలుసా? పెద్దవాళ్ళ మాకే గుండె జాలేదు, అసలు నీళ్ళ దరికి వచ్చి చూడటానికే పిల్లలు భయపడతారైతే నువ్వేంట్రా బాబు అతని మీద అంత బాగా ఎక్కి కూర్చున్నావు, భయమే లేదా నీకు? అసలు అంత గుండె ధైర్యం ఎట్లా వచ్చింది నీకు అని అడిగితే అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు, ఆయన సామర్థ్యం చూసి కూడా మీరు నమ్మరేమో కానీ నేను ఆయనను నమ్ముతాను. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఆయన సామర్థ్యం నాకు తెలుసు అన్నాడు. ఎలా తెలుసు అంటే ఆయన మా నాన్న అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతమంది చేతులు ఎత్తారు కానీ తన తండ్రి మీద ఎక్కి కూర్చోడానికి ఎవడూ ధైర్యం చేయలే, కానీ కొడుకు ఎక్కాడు. ఎందుకో తెలుసా? కొడుకుకు ఒక మొండి ధైర్యం, మొండి నమ్మకం. భుజాల మీద ఉన్నది నేనని నాన్నకు తెలుసు. మరొకరు అయితే అశ్రద్ధ చేస్తాడేమో కానీ నా తండ్రి ఎంతో ప్రేమించే ముద్దుల కొడుకుని నేను కూర్చున్న ఆయన భుజాల మీద. నా కోసమైనా నాన్న జాగ్రత్తగా నడుస్తాడనేది కొడుకు విశ్వాసం. తన ప్రాణాన్నైనా వదులుతాడేమో కానీ నన్ను వదలడో. మా నాన్న నన్ను ఎంతో ప్రేమించుచున్నాడు, ప్లస్ ఆయన సామర్థ్యము కూడా నేను ఎరుగుదును గనుక నేను ఆయన భుజాల మీద కూర్చున్నా. పాయింటే, ఎరిగినోడే ఎక్కగలుగుతాడు, ఎరగనోడే ఏం ఎక్కుతాడు? మాటలు చెప్పటం కాదు అబ్బాయ్, మాటలు చెప్పటం కాదు. అందుకే చెప్తున్నాడు, కాస్త తెలుసుకుంటారా నా గురించి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు. అలాగా దేవుని మీద డిపెండ్ అయిన వాడే దేవుడు అనుగ్రహించే పూర్ణ శాంతి గలవానిగా మార్పు చెందుతాడు. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. పూర్ణ శాంతి అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. మన చరణం తర్వాతది. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, పూర్ణ మనసుతో నీ కడ శిరము వంచితి. వాడు నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, పూర్ణ మనసుతో నీ కడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా,
తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారండి ఇప్పుడు దేవుణ్ణి? నువ్వు చేతులు ఎత్తవేంది, నువ్వు నమ్మవా? మరి చేయొద్దు. నేనైతే 2 చేతులు ఎత్తి నమ్ముతాను దేవుడు. ఎప్పుడో నమ్మి ఆయన మీద ఆనుకొని ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశా. మరి ఇంకెవరి మీద ఆనుకుందును? మరి ఇంకెవరు నమ్మదగిన వారు? నమ్మదగిన వాడు ఒక్కడే, సర్వశక్తి గల వాడు ఒక్కడే, ఏదైనా చేయగల సమర్థుడు ఒక్కడే. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు అంటే ఆయన బలం ఎరిగి ఉన్నాడు. అందుకే ఇక సొంతంగా నడవటానికి ఇష్టపడలా. ఆయన సర్వశక్తుడు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. ఎదురయ్యే అవరోధం ఏసే తొలగించును ఎదురయ్యే అవరోధం ఏసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా ఆగిపోదు నా పాట. భలే పాట. మీకందరికీ ఆదరణ, ధైర్యం. ఇది ఎరుగున్నాడు కాబట్టి హనోకు దేవునితో నడిచాడు. లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తా. దేవుడిచ్చు రక్షణను నమ్మాలి, దేవుని ప్రేమను సంశయించకూడదు, నమ్మాలి, దైవ శక్తిని కూడా నమ్మాలి. నీకు అసాధ్యంగా కనిపించవచ్చు, చిటికలో చేసి పడేస్తాడు. అంతసేపు నలిపాడు మనోడు, కాళ్ళ కిందేసి నలిపినంతసేపు పట్టిందా బాగు చేయటం? పట్టలా, దానికంటే తక్కువ సమయంలో బాగుపడిపోయింది. అలాగే సంవత్సరాలుగా నువ్వు నలిగినటువంటి ఆ వేదనంతా మళ్ళా గుర్తు చేసుకున్న గుర్తుదానంత అద్భుతమైన అనుభవాల్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళగలడని నీవు నమ్మాలి. అర్థమైందా? నమ్మి ఇక ఏ నరుని మీద అనుకోకూడదు, పాస్టర్ మీద కూడా అనుకోకూడదు. ఎవరి మీద అనుకోవాలి? ఆయన మీదే. ఓకే, రైట్. 4వ విషయం, నిన్ను నడిపించే ఆయన మహాజ్ఞాని అని నమ్మాలి. ఏమిటి? మీకు బైబిల్లో ఒక వచనం ఉంది, చెప్తా, తీసి చూపించాలి త్వరగా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. తొందరగా కొరింథీ పత్రికలో నేను 3 అంకెలు లెక్క పెడతా. 1 2 2 1 20 1:25 చదువు. అబ్బా, ఆ మాట ఒక్కసారి మళ్ళా
వ్యతిరేక దిశలో ఆలోచించండి. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఓకే, దేవుడికి కూడా వెర్రితనం ఉంటుందా? వెర్రితనం అంటే పిచ్చితనం. దేవుడు కూడా పిచ్చుందా? దేవుడు కూడా వెర్రుందా? కానీ భక్తుడు అంటాడు, ఒకవేళ ఉంటే గింటే, దేవునికి కూడా ఒకవేళ పిచ్చి ఉంటే, దేవునికి కూడా వెర్రితనం ఉంటే, ఆ వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే కూడా జ్ఞానము గలది అన్నాడు. దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే, ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానమయ్యా అంటాడు. వాస్తవంగా దేవునికి వెర్రితనం లేదు, పిచ్చితనం లేదు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన నడిపించే విధానాలు, మనకు అనుమతించే పరిస్థితులు మన మట్టుకు మనకు కొన్నిసార్లు అంతే అనిపిస్తుంది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ఆ మాటకు అర్థం ఏంది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే పిచ్చి పనులు చేస్తున్నాడు అనేగా. నీ డైలాగ్ అర్థం ఏంది అసలు? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే పిచ్చి పని అనేగా. ఓకే, నీకు పిచ్చి పనిలా కనపడ్డ దానిలో కూడా మహాజ్ఞానం దాగి ఉంది, అది గుర్తుపట్టు నువ్వు అంటాడు. ప్రపంచంలో ఎందుకు అసలు దేవుడు ఎట్టు వదిలేశాడు? దేవుడు ఈ గందరగోళం ఏంది అసలు? అంత పిచ్చి పిచ్చిగా ఉంది ఈ సృష్టి అంతా కూడా, అంత గందరగోళంగా ఉంది, వెర్రితనంగా ఉంది. అసలు ఆయన రావటం ఏంది, భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టడం ఏంది, వెర్రితనం. దేవుని చేష్టలు కొంతమందికి పిచ్చితనంలా కనపడతాయి. ఆయన రావటం ఏంది, ఆయన దెబ్బలు తింటం ఏంది, ఆయన మానవాకారంలో రావటం ఏంది, ఆయన ఉమ్ములు సహించటం ఏంది, ఆయన సిలువను ఎక్కటం ఏంది, ఏంది ఇది పిచ్చిగోల? ఒరే 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 పిచ్చితనమా? ఆయన సిలువ కొంతమందికి వెర్రితనము ఉంది. ఆ మాట అక్కడే ఉంది, 1 కొరింథీలోనే 1వ అధ్యాయంలోనే. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. సిలువ వెర్రితనం కొంతమందికి. సిలువ వెర్రితనం అని మీరు అనుకుంటున్నారుగా, ఆ వెర్రితనాన్నే ఉపయోగించి అనేక మందిని రక్షించుకున్నట దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు, పిచ్చి పనుల్లాగా ఉంటాయి. దీనికి పక్కాగా సూటబుల్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చాలా కాలం క్రితం చెప్పా. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను నేను. అది మంచి దైవజనుడు, పెద్దవాడు, ఆయన నోట నుండి నేను విన్నాను ఆ మాట, ఆ ఎగ్జాంపుల్. వాస్తవంగా అది చందమామ కథల పుస్తకంలోది. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, మనం చిన్నప్పుడు కథల పుస్తకాల్లో వచ్చాయి, గుర్తుందా? అలాంటి కథల పుస్తకాల్లో ఒక కథ వినడానికి బాగుంటుంది. చెప్పేదా? ముందే చెప్పా కథ అని. కొంతమంది నేను ఎగ్జాంపుల్ చెప్తే అందులో లాజిక్లు దేవులాడతారు. సోది మైండ్లు అన్నమాట. ఎగ్జాంపుల్లో పులి మాట్లాడిద్ది, పిల్లి మాట్లాడిద్ది, ఎలుక మాట్లాడిద్ది, ఏవైనా మాట్లాడతాయి. కవి మాట్లాడిస్తాడు, ఎలుక ఎట్ట మాట్లాడిద్ది అని పిచ్చి లాజిక్లు దిగకూడదు, చెప్పింది వినాల. అందులో ఉన్న విషయం ఏందో పట్టుకోవాలి, కానీ చెప్పే ఎగ్జాంపుల్స్లో లాజిక్లు దిగులాడకూడదు. వాళ్ళు ఉంటారన్నమాట ఆఫ్ మైండ్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, వినండి. టైం అయిపోయినట్టుంది, ఈసారి చెప్తాలే. ప్రార్థన చేసుకుందాం మరిగా. చెప్పేదా? చెప్తా. రాజు అరణ్యంలో ప్రయాణమే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేట రందిలో పడి దారి తప్పాడు. పొయ్యి అడవి, పెద్ద మహా అడవి అది.
అడవిలో దారి తప్పితే ఇక వాడు ఇంటికి చేరతాడన్నది నమ్మకాలు తక్కువ. ఈ మధ్య కాలంలో కూడా అడవిలో గుప్త నిధులు ఉన్నాయని పాపం 2-3 పోయారు గుప్త నిధులు. ఆ గుప్త నిధుల సంగతి ఏమో కానీ వీళ్ళు అడవిలో దారి తప్పి నీళ్లు లేక తిరిగి 3 రోజులకి అక్కడొకడు చచ్చిపోయారు. చివరికి వాళ్ళు ఎవరో ఒకటి జాడాను పట్టుకొని ఒక శవం దొరికి దాన్ని బట్టి మిగిలినవి కూడా దేవులాడారు. అడవిలో దారి తప్పితే ఇంకంతే ఇల్లు చేరు. ఈ రాజు దారి తప్పి వెళ్ళిపోయాడు. పోతా ఉన్నాడు. రాజు కాబట్టి భయపడలేదు, ధైర్యంగా వెళ్తా బాగా నట్ట అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇక జనసంచారం కానీ ఇక ఏది కూడా ఉండని ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక అందమైన కొలను కనపడుతుంది. అందమైన కొలను అంటే సరస్సు అంటే తెలుసుగా, చిన్న కోనేరు. అది చిన్నది కాదు, ఒక రకంగా ఉంది. ఆ కోనేటి దగ్గర రాజు జీవితకాలంలో చూడలేనటువంటి ఒక అద్భుతమైన సౌందర్యవంతురాలైన దేవకన్య అక్కడ నిలిచి ఉంది. అసలు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడై పరవశుడైపోయాడు మహారాజు. దారి తప్పాను, ఇల్లు ఎట్ట చేరాలన్న ఆలోచన మర్చిపోయి ఆమె సౌందర్యాన్ని అలాగనే చూస్తూ కొంత సమయం గడిపేసి ఇక ఉండబట్టలేక ఆమె ఎదుటికి వెళ్ళాడు. ఆమె అడిగింది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నేను ఫలానా రాజ్యపు మహారాజును, దారి తప్పాను, ఇక్కడికి వచ్చాను, నిన్ను చూశాను, ఇక నేను ఇంకా ఎటు చూడలేకపోతున్నాను అన్నాడు. అంటే ఏమిటంది? నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. కురూపి దగ్గరికి పోయి ఎవడు చెప్పాడు ఆ మాట? ఇప్పుడు లోకంలో కూడా కొంతమంది ఆ అమ్మాయిలు అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే నేనంటే అతనికి చాలా ఇష్టం అంటది. దేన్ని బట్ట తెలుసా? సొగసు జూచి, వద్దులే టైం లేదు, అవునా? సౌందర్యవంతురాలైతే వాడు ఐ లవ్ యూ అంటాడు. కురూపి దగ్గరికి పోయి అంటాడు ఎవడన్నా? అలా అనేవాడు యథార్థవంతుడు. అట్టంటోడు ఉంటే దండేసి దండం పెడతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన మనిషి దగ్గరికి పోయి ఐ లవ్ యూ అనేవాడు ఎవడైనా ఉంటే దండేసి దండం పెట్టాలి. మనుషుల్లో ఎవరు లేరు, ప్రభు అయిన యేసు ఉన్నాడు. కురూపినైనా వికారినైనా హక్కున చేర్చును యేసయ్య ప్రేమ. కురూపినైనా వికారినైనా హక్కున చేర్చును యేసయ్య ప్రేమ. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, లోకాన దొరకనిదా ప్రేమ. జ్ఞానాని కందని తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మగారి సౌందర్యం మనోడికి బాగా నచ్చింది, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. ఇక చెప్పేశాడు మనసులో మాట, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఇక నీవు నా భార్యవు కావాలన్నాడు. ఒరే బాబు, నువ్వే మానవుడివి, నేనేమో దేవలోకం నుండి వచ్చాను, అసలు మన ఇద్దరికి పెళ్ళేమిటి, అసలు కుదరదాను. లేదు ఎట్లన్నా కానీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే, గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు. గాంధర్వ వివాహం అంటే అప్పుడప్పుడు ఏం లేదు, జస్ట్ ఉంగరం తీసి ఆయన చేతికి పెడతాడు, పెళ్ళి అయిపోయింది. దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహమే చేసుకున్నాడు. చేసుకొని భరతుడికి అన్నాడు. ఆ భరతుడి పేరు మీద వచ్చింది భారతదేశం అని మన చరిత్రలో మనవాళ్ళు చెబుతారు కథలో. సరేలే, ఇప్పుడు దాని సంగతి పక్కన పెడదాం. ఈమెని బలవంతం పెట్టాడు. ఒకటే మాట, నువ్వు 2 చెయ్యి, నన్ను పెళ్ళన్నా చేసుకో, లేకపోతే నన్ను ఇక్కడే నీ చేతులతో చంపేసేయమని. ఇక ఆమె ఏం చేసింది, రే బాబు, మీకు మాకు సాంగత్యం కుదరదు, వద్దంది. ఏమన్నా కానీ నన్ను చేసుకోవాల్సిందే నువ్వు, లేకపోతే నీ చేతులతోనే చంపి వెళ్ళు అని వాడు ప్రాణత్యాగానికి కూడా పూనుకున్నాడు. సరే, ఆమె ఆలోచించి, సరే నేను నిన్ను చేసుకుంటాను, ఎందుకంటే ఇంతగా నన్ను కోరుకున్నావు కాబట్టి నిన్ను చేసుకుంటాను. అయితే ఒక్క షరతు. చెప్పు అన్నాడు.
నేను నిన్ను చేసుకుంటాను, నీతో పాటు రాజ్యానికి వస్తాను. నేను ఏమి చేసినా ఇది నువ్వు ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు. అడిగిన మరుక్షణం నేను వెళ్ళిపోతాను అంది. ఇలా ఎందుకు చేశావు, ఇది ఎందుకు చేశావు అనే ప్రశ్న నీ నోటి నుండి వస్తే నేను ఆ క్షణాన్ని వెళ్ళిపోతాను. మనోడి ఫీలింగ్ ఏంటంటే, నేను అంటే కదా నువ్వు పోయేది, నువ్వు ఏమన్నా చెయ్యి, చచ్చిపోతానికి ఇష్టపడతా, కానీ నువ్వు మాత్రం నాకు రాణివి కావాల్సిందే అని మంకు పట్టు పెట్టాడు. సరే, ఆమె గాంధర్వ వివాహానికి ఒప్పుకుంది, భార్య అయిపోయింది. ఇక చిన్నగా వెళ్ళాడు, తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు. దారి ఆమె చూపించింది, వెళ్ళాడు. మహారాణిని రాజ్యంలో తీసుకొస్తుంటే రాజ్య పౌరులంతా విస్తుపోయి చూస్తున్నారు. ఇప్పట్లో ఆల్రెడీ ఒక భార్య ఉంటే ఇంకొక ఆమెను తీసుకెళ్తే సంతోషంగా చేర్చుకోవటం కాదు, పోలీసులకు చెప్పి జాయింట్లు తీపిస్తారు. అప్పట్లో మరి మహారాజులు బహుభార్యత్వం కలిగి ఉంటారు కాబట్టి అది కేసేం కాదు చక్కగా, ఎందుకంటే ఆయనే ప్రభుత్వం కదా. ఇంకా శిక్ష వేసేది ఎవరు? తీసుకొని వెళ్తా ఉంటే రాజ్య పౌరులంతా కూడా విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇంత సౌందర్యవంతురాలైన స్త్రీని ఇంతవరకు మేము చూడలేదు అని. సరే, చాలా సంతోషంగా జీవితం మొదలుపెట్టాడు. ఆమెతో సజావుగా సాగింది, సంతోషం, ఎంతో ఆనందం పొందాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన సంతోషంగా సంబరం చేయించాడు. ఒకరోజు బిడ్డకు జన్మనిచ్చింది. మహారాజా, శుభవార్త. ఏమిటి? పండంటి మగబిడ్డ మహారాజా, యువరాజు పుట్టాడు అని దాసి చెప్పింది. వెంటనే మెళ్ళో ఏదో ఉంటుందిగా, తీసి హారం ఇచ్చేసి పో, పండగ చేసుకోపో అన్నాడు. కాసేపటి తర్వాత ఇంకొక ఆమె వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి? దుర్వార్త అంది. ఏమిటి దుర్వార్త? మహారాణి గారు ఏమైంది? మహారాణి గారికి టెన్షన్. బాబుని చంపేసింది మహారాజా. చంపేసిందా? యువరాజు పుట్టాడని సంతోషపడితే చంపేసిందా అనుకొని లోపలికి వెళ్ళి చూస్తే పుట్టిన బిడ్డ చనిపోయి ఉంది. బాధేసింది ఇక మనోడికి. ఈ మనిషి రాక్షస, బిడ్డను చంపేసింది ఏంటి, పిచ్చిది అని. అయినా ఆమె మీద అతనికి వ్యామోహం తీరలా. ఇంకా ఆమె భార్యగా కావాలనుకున్నాడు, అందుకని అడగబోయాడు. గుర్తొచ్చింది, నువ్వు ఎందుకు చేశావు అంటే మాత్రం ఇంకంతే సంగతులు అంది కదా. ఇక అడగబోయేసరికి గుర్తొచ్చింది, మా పోతే పోయాడు అనుకున్నాడు. సరే, వాడిని తీసి వైనం చేశారు. మళ్ళా కొద్ది కాలానికి మళ్ళా ఆమె గర్భవతి అయింది. మళ్ళా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంతో మళ్ళా కబురు వచ్చింది, మహారాజా శుభవార్త. ఏమిటి? మహారాణి గారు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆహా, సంతోషం. కాసేపటికి మళ్ళా దుర్వార్త. మహారాజా, మహారాణి బిడ్డను చంపేసింది. ఎందుకు చేస్తుంది? మనిషా దెయ్యమా? అసలు ఏం అర్థం కావట్లేదు. కష్టపడి నెలలు నిండు మోసి బిడ్డను కని చంపేస్తుంది మూర్ఖురాలు. ఇది మనిషా దయ్యమా అని డౌటు. కానీ కాదు, ప్రత్యేకమైన వ్యక్తే, మనిషే. ఓకే. ఇంకా వ్యామోహం తీరలా. అడుగుదాం అనిపించింది, ఎందుకు చేస్తున్నావు ఈ పిచ్చి పనులు అందాం అనిపించింది. అంటే పోయిద్దిగా. లేదు, ఇంకా ఉండాల. ఒక్కొక్కడికి అంతే. ఒక పక్క దరిద్ర పనులతో నాశనం అవుతున్నా సిగ్గురాదు, కొనసాగిస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి మీరు. సరే, చేసేది ఏముందని బాధపడ్డాడు, వదిలేశాడు. ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. చనిపోతే మరి ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు వెళ్ళి సంతాపాన్ని ప్రకటిస్తారు కదా. మనోడు ఈ మహారాణిని తీసుకున్నాడు. ఎవరిని? ఈ సౌందర్య రాశిని తీసుకొని రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు.
అక్కడ వాతావరణం అంతా కూడా దుఃఖ సహితంగా ఉంది. అక్కడ అక్కడ రాజు చచ్చిపోయాడు. పాపం మహారాణి, అతని భార్య అతని మీద పడి మహారోదన, చాలా దుఃఖపడుతుంది. ఆమె ఏడుస్తూ ఆమె పలుకుతున్న మాటలు అక్కడ ఉన్న వాళ్ళంతా విని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భార్యాభర్తలు కూడా వెళ్ళారు అక్కడికి, ఈ రాజు రాణి కూడా. పాపం ఈ రాజు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఆమె దుఃఖం చూసి. వెంటనే ఈమె రాజు పక్కన ఉంది కదా రాణి, ఆమె వీళ్ళందరి ముఖాలు చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మహారాణి ఏడుస్తుంది, మృతదేహం అక్కడ ఉంది. ఈమె పక్కున పక్క నవ్వింది. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు అందరికి వినబడేటట్టు ఒకళ్ళు పక్క నవ్వితే ఏమంటారు? ఆ పరువు నిలువున పోయింది ఎవరికి? అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ఏదో మెంటల్ దానిలాగా ఉందని. అర్థమైందా? సరే, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి పక్కకి పదా అని ఆమెను పక్కకి తీసుకెళ్ళి ఆ మహారాజును హత్య చేసిన వాడిని ఉరి తీస్తూ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడ దుర్మార్గుడు శిక్ష పొందుతున్నాడు కనుక అక్కడ నవ్వినా ఇబ్బంది లేదని. నవ్వుతుందిగా, నవ్వాపుకోట్ల, అక్కడ నుంచి పక్కకు తెచ్చినా సరే నవ్వుతానే ఉంది. సరే, ఈ నవ్వేదో అక్కడ నవ్వితే ఇబ్బంది లేదని ఉరి తీసే స్థలానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ రాజును హత్య చేసిన వాడిని ఉరి తీస్తున్నారు. ఉన్నోళ్ళందరూ తగిన శాస్తి జరిగింది, బాగా బుద్ధి చెప్తున్నాడు, అంతే చేయాలని అందరూ నవ్వుతా ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే ఏమి ఏడుస్తుంది. చూడండి, నవ్వాల్సిన దగ్గరేమో ఏడుస్తుంది, హత్య చేసిన హంతకుడు శిక్ష పొందుతుంటేనేమో ఏడుస్తుంది, హత్య గావించబడి అన్యాయం అయిపోయిన వాడు దగ్గరేమో నవ్వుతుంది. కన్ఫర్మ్ చేసుకున్నాడే, మెంటల్ రకం లాగుంది, చాదస్తపదే, పిచ్చిదాన్ని చేసుకున్నాను ఏంటి, నేను పిల్లల్ని చంపుతుంది, ఎక్కడ నవ్వాలో తెలియదు, ఎక్కడ ఏడవాలో తెలియదు అని కోపం వచ్చి ఎందుకు చేస్తున్నావు అనబోయాడు. అనబోయి మళ్ళా నువ్వు ఆ మాట అంటే పోతానందిగా, ఆహా ఇంకా మమకారం. సరే, ఏదో ఆ మాట అణుచుకున్నాడు. ఆ కార్యక్రమం అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళా గర్భవతి అయింది, మళ్ళా బిడ్డ పుట్టాడు. ఇక ఈయన్ని కూడా బతకనిచ్చేటట్టు లేదు అని కాపలా కాసుకున్నాడు. పగటి వేళ కన్నది, నైట్ వాడిని తీసుకొని వెళ్తుంది, బయటికి వెళ్తుంది. ఇద్దరినేమో అక్కడే చంపింది, ఒకడినేమో బయటికి తీసుకెళ్తుంది. ఆగు అన్నాడు. ఏమిటంది? ఏంది నువ్వు చేస్తుంది అన్నాడు. నేను అన్న మాట గుర్తుందా అంది. ఆ ఉంది, తెలుసు, నువ్వు పోతావు, పోతే పోయావు, వాడిని మాత్రం నువ్వేం చేయొద్దు అన్నాడు. ఏం చెయ్యను నేను అంది. ఎందుకు చెయ్యవు, ఇద్దరిని చంపావుగా అన్నాడు. వీడిని మాత్రం చంపనంది. నాకు ఇచ్చేయి, నాకు అడ్డు తగిలావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగావు కాబట్టి ఇక నేను బయలుదేరుతున్నాను అంది. వెళ్ళు, అయితే ఒక మాట, ఎటుగుడి వెళ్తున్నావు కనుక అసలు నువ్వు అట్లా ఎందుకు చేసావో చెప్పెళ్ళు అన్నాడు. నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తించావో, అట్లా ఎందుకు చేసావో కొంచెం చెప్పెళ్ళు అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, మేము దేవలోకంలో ఉంటాం, మీరు నరలోకంలో ఉంటారు. మీకు ప్రస్తుతం గతం మాత్రమే తెలుసు, గతం తెలుసు జరిగిపోయింది కనుక, ప్రస్తుతం తెలుసు జరుగుతుంది కనుక, కానీ భవిష్యత్తు తెలియదు మీకు. మాకు దేవుని దగ్గర నుండి అదనపు శక్తి ఉంటుంది కనుక మాకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా మాకు తెలిసిపోయిద్ది, మాకు అర్థమైద్ది. మీకేమో తెలియదు. మొదటి బిడ్డని ఎందుకు చంపాను అంటే, నువ్వు నాకు భర్తవి, ఒక పతివ్రతగా నీ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు.
వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు రాజ్యం కోసం, దుర్మార్గుడు అవుతాడు. అందుకే వానికన్నా కూడా నాకు నువ్వు ముఖ్యం గనుక వాణ్ణి ఆ పసిప్రాయంలోనే చిదిమేశాను, అంటే నీకు కీడు కలగకుండాన్నట్లు. మరి రెండో వాడిని ఎందుకు చంపావు? వాడు శత్రువులతో చేతులు కలిపి వాడు కూడా అలాంటి క్రమంలోనే నీతో పాటు రాజ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది వాడు. అది నేను ఎరిగి వాడిని కూడా మొగ్గ దశలోనే చిదిమేశాను. మరి సరే కానీ అక్కడ మహారాజు చనిపోయిన దగ్గర మరి పక్క నవ్వావుగా, మరి అదెందుకు చేశావు అంటే అప్పుడు చెప్పింది, అక్కడ ఆ రాజు శవం మీద పడి ఏడుస్తున్న మహారాణి నటన చూసి ఆశ్చర్యం అనిపించి నవ్వాలే అంది. నటన ఏమిటి అన్నాడు. ఆమె అక్కడ శవం మీద పడి ఏడుస్తూ అంతమందిని ఏడిపించింది చూడు, ఎంత అద్భుతమైన నటనో అని నాకు ఆశ్చర్యం వేసి నవ్వు వచ్చింది. ఆమె ఏడుస్తున్నందుకు సగం, ఆమె ఏడుపు చూసి నిజమని నమ్మి జనమంతా ఏడుస్తున్నారు చూడు, వాళ్ళ ఏడుపులు చూసి నాకు చాలా హాస్యం అనిపించి నవ్వాను. ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు చెప్పింది, అసలు ఆ రాజు చావుకి కారణం మరెవరో కాదు, ఆ మహారాణే. వాడిని చంపిందే ఆమె. అది మీకు తెలియదుగా, మరుగున ఏం జరిగిందో మీకు తెలియదుగా, కళ్ళ ముందు కనపడ్డది మీరు నమ్ముతారు. మీరు అసలు వాస్తవం నాకు తెలుసు కనుక నేను నవ్వాను. మరి ఉరి తీసేటప్పుడు వాడిని చూసి ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. వాస్తవంగా వాడు నిరపరాధి. అందరూ ఏమనుకున్నారు? అపరాధిని పట్టుకొనేమో, హంతకురాల్ని పట్టుకొనేమో ఏడ్చారు, నిరపరాధిని పట్టుకొని ఉరితీస్తాను నవ్వారు. ఈ మనుషుల చాదస్తపు క్రియను చూసి నాకేమో ఇక్కడ నవ్వు వచ్చింది, అక్కడ పాపం ఏమి ఎరగని ఒక అభాగ్యుడు బలవుతుంటే దుఃఖము కలిగింది అంది. ఓహో, అదే ఆ సంగతి. మరి ఇప్పుడు వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నా? వీడిని చంపడానికి కాదు, వీడు రాజ్యములో రాజు దగ్గర పెరిగితే గర్వహృదయుడై వీడు కూడా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి వీడికి కలగకుండాన్నట్లు ఒక బీదవారి ఇంట వీడిని వదులుదామని వెళ్తున్నాను అంది. ఒక బేదరికంలో వీడు పెరిగి పెద్దవాడైనప్పుడు వీడు అనుభవంలోకి వచ్చేస్తాడు. సో దానికి ముందు వీడికి ఇది అభ్యాసం కావాలి కాబట్టి వీడిని అక్కడ వదలటానికి బయలుదేరాను. ఈమె చేసిన ఈ 5 చేష్టలో కాసేపు విన్న మీకు, రాజుకి, అందరికి కూడా పిచ్చితనంగానే అనిపించాయి. కానీ ఆమె విషయం చెప్పినప్పుడు అరే అనిపించింది. తర్వాత ఇక మీరు ఇందులో లాజిక్లు దేవులాడొద్దు, మళ్ళీ ముందే చెప్పాను అట్లెందుకు ఇట్లెందుకు అని. జస్ట్ మీకు ఒక కథ చెప్పాను అంతే. మళ్ళీ చెబుతున్నా, ఒక కథ చెప్పాను. ఈ కథను ఎందుకు చెప్పానంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు జరిగించే క్రియలు ఇలానే ఉంటాయి. అర్థమైతే స్తోత్రం చెప్పు ప్రభువుకి. అర్థమైందా? కొన్నిసార్లు సమాజంలో దేవుడు జరిగించే క్రియలు, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, వ్యక్తులలో జరిగించే క్రియలు మనకి వెర్రితనంగానే కనిపిస్తాయి. కానీ వాటి వెనక ఉన్న నిగూఢత ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఎందుకనగా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఎరిగినవాడు, అన్ని కాలములలో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన చేసేటువంటి చర్యలు నీకు అర్థం కాకపోతే, ఇందులో ఏదో నాకు అర్థం కాని సంగతి దేవుడు ఉంచాడు అని మోకర్లుని ప్రార్థన చేయి. దేవుడు నీకు బయలుపరుస్తా, ఆయన చిత్తమైతే బయలుపరుస్తాడు. లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడంటే భవిష్యత్తులో నీకే అర్థం అవుతుందిలే అని. నా జీవితం ఆ రోజు ఎందుకు అలాగా రకరకాల మలుపులు తిప్పాడో నాకు ఆనాడు అర్థం కాలేదు. కానీ ఈనాడు దాని అభ్యాసం ఎందుకు అలాగా అనుమతించాడో ఈరోజు దాని పరిస్థితి నాకు అర్థమవుతుంది. అలాగే మీ జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు గతంలో జరిగినప్పుడు అవి మీకు బాధ కలిగించాయి. ఎందుకో అట్లా జరిగింది అనుకున్నారు. కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి. ఓహో, ఆనాడు అలా జరిగింది ఇందుకా అని. అలాగే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు తన మహాజ్ఞానము చేత నీ ఆశీర్వాదం కోసం మార్చగల సమర్థుడు. సమస్తము కూడా నీ మంచి కొరకే కలిపి జరిపిస్తున్నాడు. దేవుని ప్రేమించావు చూడు, దేవుని ప్రేమించి హత్తుకున్నావు చూడు, అయిపోయింది.
లిస్టులో పడ్డావు. ఇక సమస్తము కూడా సమకూడి నీ మేలు కోసమే వస్తాయి. అందులో నీకు కీడుగా కనిపించేది కూడా నీ మేలు కోసమే. ఇది ఎట్లా మేలైద్ది అంటే మోకాళ్ళు వేసి కూర్చో చెబుతాడు, లేకపోతే చూస్తా ఉండు ఎట్లా మేలైద్దో భవిష్యత్తు నీకు చెప్పిద్ది. ఎంతమందికి అర్థమైంది? అంతేగాని దేవుడేదో పగబట్టాడు, దేవుడేదో పట్టించుకోవటం లేదు, దేవుడేందో నన్ను వదిలేసినట్టున్నాడు, ఇట్లాంటి పదాలు వాడొద్దు. దేవుని చర్యలు వెర్రిమొర్రి చేష్టలని భ్రమపడవద్దు. ఆయన సమస్త చర్యలలో సంపూర్ణ జ్ఞానము ఇమిడి ఉంది. హల్లెలూయా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీ యందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీ యందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇహ పర సుఖములు మెండుగా నొసగి ఇలవర్దిల్లగ చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. మాకందరికి దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. చాలు, ఆ తర్వాత పాడితే మళ్ళీ పెళ్లి పాట అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవని యందు గుప్తములై ఉన్నవి. పిచ్చి పనులు చేస్తాడా? అనవసర పనులు చేస్తాడా? ఎప్పుడు అనుకోవద్దు. నమ్ముతావా దేవుని జ్ఞానాన్ని? నమ్ముతావా దేవుని శక్తిని? నమ్మవా? నమ్మకపోతే నీ కర్మ పో. నీ జ్ఞానం కాదా, మనుష్య జ్ఞానం కాదు, దైవ జ్ఞానము చేత నడిపించబడితే ధన్యమవుతుంది బ్రతుకు. సలహా చెబుతారు, ఆ బిజినెస్ బాగుంటుంది చేయకూడదు అని. ముఖం పగిలినాక అర్థమైద్ది. వాడి మాటలు నేను ఇట్ట అయిపోయానని. అదే దేవుని జ్ఞానం కనిపెట్టుకొని దేవుని దగ్గర అడిగితే దేవుడు చెప్తాడు దాని పర్యవసానం నీకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో. ఆహా, దేవుడు ఈ చెప్పడానికి కూర్చున్నాడా అని కొంతమంది అంటారేమో. అదే నీకు ఆత్మ సంబంధమైన చెబుతాడు. నువ్వు బాగా సమీపం అయితే భౌతికంగా కూడా నీకు ఆయన సలహాలు ఇస్తాడు. దేనికైనా మంచి సలహాదారు. నేను శరీర సంబంధమైన సలహాలు ఇవ్వను, ఆత్మ సంబంధమైన వాటికి సలహాలు ఇస్తానని ఎప్పుడని చెప్పాడా? భక్తులు ఆ పాత నిబంధనలో చూడండి, భక్తులకు భౌతిక విషయాల్లో జోక్యం చేసుకున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా. రెండిటికీ ఆయనే సమాధానం ఇచ్చి తన జ్ఞానము చేత నడిపించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసి ఈ గ్రంథ పుటల్లో వాళ్ళ పేర్లు లిఖించాడు.